శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి 105వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము దానిస్తున్న మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసు క్రీస్తు పేరట ప్రార్థించడికి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడైనటువంటి యెహోవా తాను సెలవిచ్చిన మాట 1000 తరముల వరకు అలానే నిలిచినటువంటి వాగ్దానం ఇచ్చి మాట. కాబట్టి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. అబ్రహాముతో తాను చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, నీతో నాతో కూడా దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయని వాగ్దానం చేశాడు. నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీవు నా సొత్తు వెలుపెట్టి కొనబడ్డ వారు అని దేవుడు సెలవిస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్న దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో నువ్వు ముందుకు సాగవలను. ప్రభువు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ప్రభునందు విశ్వాసం కలిగి, ప్రభు మాటపై నమ్మకం కలిగి వాగ్దానమును పొందుకునే లోకంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడయుండి నడిపించి దీవించిన గాక. ఆమెను మౌనతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించి ధనతిచ్చినకి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మనల్ని వీక్షించిన వారందరూ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయుండి దీవించిన గాక. ఆమేన్.